రోజు వరల్డ్ నో టొబాకో డే. అంటే ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ అనేది యంగ్ జనరేషన్లో విపరీతంగా పెరిగిపోతుంది. ఉమెన్ స్మోకింగ్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు యూరోప్లో దాదాపు 30 నుంచి 50% మంది ఈ యొక్క స్మోకింగ్ అనేది చేస్తున్నారు ఉమెన్ పాపులేషన్లో. సో మన దేశంలో కూడా ఇప్పుడు యూత్లో ఈ ట్రెండ్ అనేది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. సో ఇది మెల్లమెల్లగా ఏదో ఫ్యాషన్తోని స్టార్ట్ అయ్యి ఏదో ఒకసారి చూద్దాంలే అన్న దాంతో స్టార్ట్ అయ్యి జీవితాలే అంత అంటే ఎట్లా చెప్పాలంటే ఎంత చెప్పినా తరగనంత బాధకు గురవుతున్నారు. ఈ స్మోకింగ్ తర్వాత ఈ స్మోకింగ్లో నుంచే మెల్లమెల్లగా మళ్ళీ ఆ, ఈ గంజాయి ఇలాంటి వాటికి కూడా ఇదే ముఖద్వారం. ఇందులో నుంచి అందులోకి ఎంటర్ అవుతారు ఎవరైనా. సో అందుకే దీని మీద అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత అవగాహన స్కూల్ ఏజ్లోనే దీనికి అవగాహన కలిగించాలి. ఇంతకంటే అంటే స్మోకింగ్ని మనం డైరెక్ట్గా లంగ్స్లో పంపించటం అంటే లంగ్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ ద ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ ఎయిర్. ప్యూర్ ఎయిర్ కోసం లంగ్స్ డిజైన్ చేయబడ్డాయి తప్ప పొల్యూటెడ్ ఎయిర్ కోసం కాదు. ఆల్రెడీ పొల్యూటెడ్ ఎయిర్ పీల్చే ఎన్నో రకాలైనటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇది మనది సెల్ఫ్ పొల్యూషన్. సో చాలామంది ఏమంటారు, ఇది ఈ మధ్య ఈ సిగరెట్లు కూడా వాడుతున్నారు. సిగరెట్లు వాడతారు, పొగాకులు వాడటం, గంజాయి వాడటం, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి నికోటినిక్ సబ్స్టెన్సెస్ వాడటం అనేది మనం తరతరాలుగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ వేపింగ్ అనేది ఫ్యాషన్ అయిపోయింది యూత్లో. ఇది అసలు కలిగించే డేంజర్ ఇంకా చాలా పెద్దది. లంగ్ ట్రాన్స్ప్లాంటే చేయాల్సినంత పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ వేపింగ్ చేసే వాళ్ళకి ఏమంటారు అంటే ఇది చాలా మంచి అద్భుతమైనటువంటి స్మెల్ని ఇస్తుంది, దాని తర్వాత దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందులో ఏమి ఉండదు, నికోటిన్ ఉండదు, పొగలో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏమి ఉండవు అని చెప్పి చాలామంది భ్రమపడతా ఉంటారు. అంటే గ్లిసరాల్ని, విటమిన్ ఏని వేడి చేస్తారు. ఇంకో డైఎసిటైల్ అనేటటువంటి కాంపౌండ్ కూడా ఒకటి ఉంటుంది. ఇది ఈ వేపింగ్లో వాడతారు. వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజురీ అని చెప్పి ఇప్పుడు ఒక ఇదనమాట. అంటే పాప్కార్న్ లంగ్ అంటారు ఫేమస్గా. అంటే పాప్కార్న్లో మనం ఒకలాంటి టేస్ట్ వస్తుంది. డైఎసిటైల్ అనే కెమికల్ని వాడతారు పాప్కార్న్లో. మనం సినిమా థియేటర్లో అక్కడెక్కడ తింటాం కదా, ఆ కెమికల్ని అది కన్జంప్షన్ అంటే మనం నోట్లో వేసుకొని తింటాం కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్ అంత ఉండవు. ఇది డైరెక్ట్ లంగ్లో పీలుస్తాం. ఈ డైఎసిటైల్ అనేటటువంటి కెమికల్ని ఈ వేపింగ్లో వాడతారు. కాబట్టి డైరెక్ట్గా లంగ్ పోయి డైరెక్ట్ లంగ్ అబ్లిటరేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఆస్తమా అనేది ఎప్పుడు మనం చెప్తా ఉంటాం కదా, ఇలా ఉంటాయి, ఇట్లా మూసుకుంటాయి, తర్వాత ఓపెన్ అవుతాయి ఇట్లా చేస్తే ట్రీట్మెంట్తో. ఇంకా ఓపెన్ అవ్వటం ఉండదు, ఇక్కడ అబ్లిటరేషన్ అంటాం. సో అబ్లిటరేటివ్ బ్రాంక్యులైటిస్ని అంటే చిన్న చిన్నటు అంటే వెంట్రిక సైజులో ఉన్నటువంటి బ్రాంక్యూల్స్ అంటాం, రెస్పిరేటరీ బ్రాంక్యూల్స్ అంటాము. దాంట్లో నుంచి మనకు గాలి పోతుంది, వెంట్రిక సైజ్ అంత ఉంటాయి, అందులో నుంచే గాలి పోతుంది. మళ్ళీ దాన్ని మొత్తం అబ్లిటరేట్ చేస్తుంది ఈ యొక్క వేపింగ్ అనేటటువంటి ఈ స్మోకింగ్ వల్ల. అది మొత్తం అబ్లిటరేట్ అయిపోయి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. సో దయచేసి స్మోకింగ్ అంత డేంజర్ ఇంకోటి ఉండదు. స్మోకింగ్కు పిల్లల్ని అలవాటు కాకుండా చూడాలి. తల్లిదండ్రులే వచ్చి చెప్తా ఉంటారు, సార్ వీడు స్మోకింగ్ చేస్తున్నాడు మీరైనా చెప్పండి సార్. చాలామంది అనుకుంటారు మనం తల్లిదండ్రులు పిల్లలకి చెప్పకపోవడం వల్ల పిల్లలు చెడిపోతున్నారు అని అనుకుంటాం మనం. కానీ డాక్టర్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ స్టోరీ వేరే ఉంటుంది. సార్ వీడు మాకు తెలియకుండా స్మోకింగ్ చేస్తున్నాడని మాకు అర్థమవుతా ఉంది, మీరన్నా చెప్పండి సార్, ఒకసారి మీరైనా వింటారు సార్ అని అంటారు. మనమేమనుకుంటాం, మీరు పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు, పిల్లల్ని మంచిగా చెప్పట్లేదు, మీరే ఎన్నో విషయాలు చెప్పట్లేదని మనం అనుకుంటాం. అలా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులే బాధపడుతున్నారు, ఏం చెప్పినా వాళ్ళు వినట్లా కొంతమంది. అంటే వాళ్ళ మాట కూడా విననంతగా ఈ యొక్క ఈ డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల వాళ్ళు వేరే వాళ్ళ సహాయం కోరుతున్నారు, ముఖ్యంగా డాక్టర్లు. కాబట్టి ఈ యొక్క సిఓపిడి లాంటి జబ్బులు వస్తూ ఉంటాయి. తర్వాత ఈ పాప్కార్న్ లాంటి అక్యూట్ అంటే వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజరీ, డేంజరస్ ప్రాబ్లం అది వస్తుంది. తర్వాత ఈ గుట్కాలు, పాన్ మసాలా వీటన్ని వల్ల ఓరల్ క్యాన్సర్ రావడం అనేది మనం చూస్తూనే ఉంటాం. సిగరెట్ స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ కూడా విపరీతంగా, మన దేశంలో లంగ్ క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు మన లంగ్ క్యాన్సర్ లేదు మన దేశంలో.
ఇప్పుడు చాలా లంగ్ క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. కాబట్టి ఈ నో స్మోకింగ్ డే రోజైనా కనీసం ఒక ఒట్టు పెట్టుకోండి అందరూ. ఈ రోజు నుంచి తాగిన ఏదో తాగినాం, వద్దు స్మోకింగ్ అనేది మాత్రం వద్దు 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 అని చెప్పి ఎవరికి వాళ్ళే మనం ప్రామిస్ చేసుకోవాలి. అది ఒకసారి అలవాటైతే చాలామంది మానేద్దామని కూడా అనుకుంటారు పాపం. ఇది మంచిది కాదు, మాందాము అని చెప్పి అనుకుంటారు. కానీ అది వదలదు మిమ్మల్ని. మీరు వదలాలనుకుంటారు కానీ అది వదలదు. సో అది ఎప్పుడైతే వదలదో, సో దానికి వైద్యం కూడా ఉంది. లంగ్ ఎంత దెబ్బతిన్నదో తెలుసుకొని ఈ యొక్క వాడకుండా ఉండేటటువంటి, అంటే స్మోకింగ్ అంటే విరక్తి వచ్చేటటువంటి మందులు కూడా ఉన్నాయి అందుబాటులో. సో స్మోకింగ్ మీద కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి. తర్వాత ఆ నికోటిన్కి సంబంధించినటువంటి రిప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. సో కొన్ని రకాలైనటువంటి వైద్యం ఉంది, అందుబాటులో ఉంది. మీరు స్మోకింగ్ గురించినటువంటి అన్ని విషయాలు తెలుసుకొని, స్మోకింగ్ ఎంత డేంజరు అనేది తెలుసుకొని ఒకసారి సీరియస్గా సిఓపిడి వార్డుకు పోతే అర్థమవుతుంది. మళ్ళీ జీవితంలో స్మోకింగ్ కూడా చేయరు, అంత భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హార్ట్ అటాక్స్ రావడానికి కారణం అదే, దాని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కారణం అదే. అసలు పొగ వల్ల వచ్చేటటువంటి జబ్బుల లిస్టు చెప్పాలంటే ఒక గంట పడుతుంది. కాబట్టి పొగను తక్షణం ఇప్పటికైనా ఒట్టేసుకొని అందరూ ఎవరికి వాళ్ళే ఆపటం, ఈ నో టొబాకో డే సందర్భంగా మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి శ్వాస హాస్పిటల్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.